ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనము. దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక. ఆమేన్ ఆమేన్. మీరు గమనించారా, మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు ప్రతిరోజు కూడా చివరిలో మనం 2 సార్లు ఏమంటూ ఉంటాము అంటే ఆమేన్ ఆమేన్ అంటుంటాం. దాని అర్థం ఏంటి అంటే అగునుగాక, దేవుడు దాన్ని జరిగించునుగాక అని దాని అర్థం. ప్రియులరా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకి ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, ఆయన నామమును మనం స్తుతించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. వీలైతే నన్ను చూడడానికి ప్రయత్నం చేస్తారా? దేవుని స్తుతించడం ద్వారా మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటి? అద్భుతమైన మాట చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. స్తుతి నీ జీవితంలో స్థితిని, పరిస్థితిని మార్చివేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ మీలో ఎవరైనా చూడగలిగితే మన యూట్యూబ్ ఛానల్లో దాదాపు 1.5 గంట సేపు ఒక అద్భుతమైన సందేశాన్ని నేను అందించున్నాను. స్తుతి చేయడం ద్వారా భక్తుల జీవితంలో దేవుడు ఎట్టి అద్భుత కార్యములు జరిగించున్నాడో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. కనుక దయచేసి మీరు వీలైతే కాదండి, కుదిరితే కాదండి, తప్పకుండా మీరు చూడడానికి ప్రయత్నం చేయండి. ఆత్మీయంగా మీరు బలపరచబడతారని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. పోయిన మాసం ఒక వాగ్దానం తెలియజేశాం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 26వ వచనంలో ఆయన నామమును స్తుతించడం ద్వారా మీరు ఆశీర్వదించబడుదురు. యేసు అనే ఒక నామాన్ని మీరు ఉచ్చరించినా కూడా మెండైన ఆశీర్వాదాలు పొందుకుంటారు. కనుక ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో మనం ఏం చేయాలి? చక్కగా దేవుని స్తుతించాలి. చాలామందికి ప్రార్థన చేసే అలవాటు ఉంటుంది కానీ, పాటలు పాడే అలవాటు ఉంటుంది కానీ స్తుతించే అలవాటు ఉండదండి. స్తుతి నైవేద్యము మనం దేవునికి సమర్పించినప్పుడు దేవుడు ఆనందించి వారై ఉన్నారు. దేవుని సన్నిధిని మన మధ్యలోనికి తీసుకుని వచ్చి వారై ఉన్నారు. మనల్ని ఆశీర్వదించి అభివృద్ధిపరిచి బలమైన కార్యాలు దేవుడు చేస్తాడని ఉదయకాల సమయంలో దేవుని సేవకుడిగా మీకు తెలియజేస్తున్నాను. సమయము దొరికినప్పుడల్లా దేవుని స్తుతించండి, ఆయన నామమును ఉచ్చరించండి. దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రభా మీ నామమును స్తుతించడం ద్వారా ప్రభా మా కలుగు ఆశీర్వాదాలు బట్టి మీకు స్తోత్రము నాయన. ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో మీరు జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్.